వివిధ ఎమ్మెల్యేలు వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మాట్లాడే ముందు ఒక వీడియో సీఎం గారికి చూపించాలని చెప్పేసి ఒక వీడియో 2 నిమిషాల వీడియో తయారు చేసినాము, అదొక్కటి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయ నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 3 నెలల్లో ఇస్తామన్న పరిహారం 9 నెలలు గడిచినా ఇవ్వకపోగా అధికారులు చేపట్టిన సర్వే తప్పుల తడకగా మారడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదండపూర్ రిజర్వాయర్ పనులు అడ్డగింత, పరిహారం కోసం బల్లూరు గ్రామస్తులు ఆందోళన. భూములు సర్వే చేసి 3 ఏళ్లవుతున్నా నష్టపరిహారం, ఇండ్ల స్థలాలు చూపించడం లేదంటూ రాస్తారోకో చేశారు. సీఎంను కలిసేందుకు వచ్చిన నిర్వాసితుల్ని పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ అధికారి ఎందుకు సమాధానం చెప్తలేరు? ఇవన్నీ నిలదీసి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని చెప్పి పొంకడమే ఉంది తప్ప కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. మేము ఎట్లాగా అయితే కానీ పిల్లల జలాలు చచ్చిపోతారు, పుణ్యం చేయరు జనాలు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఉదండపూర్ కింద ఉన్న విలేజెస్ R&R ప్యాకేజ్ ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు. 2022లో అధ్యక్ష అవార్డ్ పాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఈ రోజుకి ప్లాట్ ఇవ్వలేదు, షిఫ్టింగ్ కాలేదు, ₹1 కూడా వాళ్ళకి చెందలేదు అధ్యక్ష. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి సంపూర్ణంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి నీళ్లు అందించడమే మా అందరి ముందు లక్ష్యం. దాన్ని పూర్తి చేస్తాం. మా అనిరుద్ధ్ రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, కోయిల్సాగర్ ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు, ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే 2 ఏళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం. మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు R&R సరైన న్యాయం జరగలే. న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన R&R నిధులు 100% మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం. సునామి సమినై మారిరా భూగాన్ని విడిచి త్యాగాన్ని మలచిన పసిగా నిలిచిన ఉదండపూర్ వాసులకు, ఇక్కడ విచ్చేసిన మన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి కూడా, అదే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి గారికి, ఒబేదుల్లా కొత్వాల్ గారికి, అదే సరితమ్మ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఎందుకు చూపించానంటే ఆనాడు ఉదండపూర్ రిజర్వాయర్ కోసమని ఆ పాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ వచ్చి కుర్చీ వేసుకొని చేస్తా అని చెప్పి అసలు భూ నిర్వాసుల గురించి మర్చిపోయి ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచించారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఇప్పటివరకు ఎక్కడ ఏ ముఖ్యమంత్రిని చూడలేదు, నిన్నటి నుండి ఈ రోజు వరకు పాలమూరులో ఉండి పాలమూరు అన్ని ప్రాజెక్టులకి వెళ్ళి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి 12ంటికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి
ఉదండపూర్కి వస్తాము, బహిరంగ సభ పెడతారా అని. నేను పెడతాను, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత IIIT శంకుస్థాపనకు వచ్చినారు, కానీ బహిరంగ సభ లేకుండే. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మేమందరము ఆహ్వానిస్తాము, మేము ధన్యవాదం తెలుపుతాము సీఎం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి 2 రోజుల క్రితం నుండి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రైతులు రోజు, కానీ ఉదండపూర్ వాసులు రోజు బయటికి వచ్చి అక్కడ కొట్లాడుతుంటే కూడా ఏనాడు రాలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అంటున్నారు భయానికి వచ్చినాని. అరే మీరు మంత్రులు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మేము 10 ఏళ్ళు భయపడలేదు, ఈ రోజు ఎందుకు భయపడతాం? మేము ఈ రోజు ఇక్కడికి వస్తుందంటే నేను అనుకున్నాను, ఇక్కడికి వస్తే బహుశా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేదని బటన్ ఒత్తితే వాళ్ళకి R&R ప్యాకేజ్ పైసలు వస్తున్నాయేమో అని అనుకున్నా. కానీ నిన్న పొద్దుటి నుండి ఉదండపూరు, వల్లూరు, తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడ్సే తాండా, శామగడ్డ తాండా వాళ్ళందరూ నాకు మెసేజ్ పెడుతూ ప్యాకేజ్ రేటు కూడా పెంచినారు, మా అకౌంట్ల డబ్బులు పైసలు పడుతున్నాయని చెప్పి ఆనందంగా చెప్తుంటే నిజంగా నేను మీకు తెలియజేస్తున్నాను, ఊరు బాయే, ఇల్లు బాయే, భూములు బాయే, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. ఉదండపూర్ ఉదండపూర్ అంటాడు ఏంది ఎమ్మెల్యే? ఎప్పుడు ఉదండపూరేనా, ఇంకా వేరే ఏం లేవా అని కూడా చాలా మంది మాట్లాడినారు. ఉదండపూర్ అంటే ఏమనుకుంటున్నారు? రైట్ కెనాల్ వస్తే రాజాపూరు, బాలనగరు, జడ్చల్ల నుండి కెనాల్ పోతే ప్రతి రైతుకి నీళ్లు వస్తాయి. అదే విధంగా కేశంపేట్ కి, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, అదే విధంగా ఇబ్రాహీంపట్నము, మహేశ్వరము, దేవరకొండ, మునుగోడు వరకు నీళ్లు పోతాయి. లెఫ్ట్ కెనాల్ తీసుకుంటే నవాపేట నుండి మన నవాపేట మండలానికి, లక్ష్మీదేవపల్లికి, అక్కడ నుండి పరిగి, వికారాబాదు, తాండూరు, సీఎం గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ వరకు నీళ్లు పోతాయి. అది ఉదండపూర్ అంటే. ఉదండపూర్ తర్వాత 5 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతున్నాము. ఇంతవరకు ఎవరు ఇంత నిధులు ఇవ్వలేదు. దాదాపు 631 కోటి రూపాయలు R&R ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. నిన్న 230 కోట్లు, పోయిన నెలలో 150 కోట్లు, ఇట్లా చూస్తే 631 కోట్ల రూపాయలు వచ్చినాయి ఉదండపూర్ వాసులకి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కి 6.5 లక్షలు ఇచ్చినారు. పాపం మా ఉదండ వాసులు 6.5 లక్షలు ఇస్తే నవాపేటకి పోయి 1 లక్ష రూపాయలకి భూమి కొనుక్కుంటామన్నారు. పాపం వాళ్ళకి ఇచ్చేంత వరకు పైసలు 6.5 లక్షలు, నవాపేటలో 50-60 లక్షలు అయిపోయింది. 40 ఎకరాలు ఉన్న భూమి వాసులకి ఈ రోజు 400 గజాలు లేవు. అలాంటి నీచులు వాళ్ళు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. ఈ రోజు మీకు న్యాయం చేసేదానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే కోరుతున్నాను, రేపు రాబోయే తరంలో ఈ గ్రామస్తులు అక్కడ పోయి వాళ్ళ పిల్లలకి మా ఊరు ఎక్కడ ఉందంటే ఉదండపూర్ రిజర్వాయర్ పైన నిలబడి ఆ నీటిలో ఉందని చెప్పాల్సి వస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, R&R ప్యాకేజ్ కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. కొల్లపల్లి దగ్గర వాళ్ళకి ఏ ఏరియాలో అయితే వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నామో ఉదండపూర్ వాళ్ళ పేరు ఉదండపూర్ అక్కడ పెట్టాలని, వల్లూరు వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఇస్తారో అక్కడ వల్లూరు అని నామకరణం చేయాలని చెప్పి, అట్లనే మా తాండా వాసులకి తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుడ్సె తాండా, శామగద తాండా, ఈ పేర్లు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ పేర్లు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా వాళ్ళు పాదయాత్ర చేస్తారంట. మేము పాదయాత్ర